ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కలిసి చాలా రోజులైంది మామ వీడియో ద్వారా మిమ్మల్ని అయితే. అసలు ఏదో ఒక వ్యాపారం చేద్దామని అయితే నేను తిరుగుతూనే ఉన్నాను. ఆ పనుల మీద కొంచెం బిజీగా ఉండి వీడియో పెట్టడం అయితే కుదరట్లేదు. మనదేం వ్లాగింగ్ ఛానల్ కాదు కదా, ఏదో ఒకటి చేస్తూ వీడియో అయితే పెట్టడానికి. నేనైతే ఏదో ఒక వ్యాపారం చేస్తూ వీడియో పెట్టడమే నాకు ఇష్టం. అందుకని చెప్పి ఏదో ఒక వ్యాపారం కోసం అయితే తిరుగుతూ ఉన్నాను. నేనైతే సీజన్ వ్యాపారం అయితే చేస్తూ ఉంటాను మామ. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉన్నారు కదా నేను ఏ వ్యాపారం చేస్తున్నానో. అంటే ఇదని కాదు, నాకు సీజన్లో ఏదైతే స్పీడ్గా పోతూ ఉంటుందో ఆ వ్యాపారం అయితే చేస్తూ ఉంటాను అనమాట. నేను ఎప్పుడూ ఒక వ్యాపారం మీద అయితే ఆగిపోను. ఏది బాగుంటుంది అన్నట్టుగా అలా తిరుగుతూ అయితే ఉంటాను అనమాట వ్యాపారాల మీద. ఇప్పుడైతే నేను ఈ కొబ్బరి బొండాల వ్యాపారం అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను మామ. అది కూడా రీటైల్ కాదు, హోల్సేల్ వ్యాపారం. అంటే కొంచెం పెద్దగానే, చిన్నగా కాదు. ఎందుకంటే మనకి యూట్యూబ్ సర్కిల్ ఒకటి ఉంది కొంచెం. అది కాకుండా నాకు లోకల్లో కూడా కొంతమంది ఈ బొండాల షాపుల వాళ్ళు అయితే తెలుసు మామ. కాబట్టి మనం సరుకు తెచ్చామంటే కొంచెం ఈజీగానే సేల్ చేయొచ్చు. ఆ రకంగానే నమ్మి నేనైతే ఈ వ్యాపారం అయితే మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను బెంగళూరు వరకు అయితే వెళ్తాను మామ. బెంగళూరు కంటే కొంచెం ముందే అక్కడ వరకు అయితే ఈ బొండం కోసం అయితే వెళ్తాను అనమాట. కొంతమంది అయితే నాకు లోకల్స్ అక్కడ తెలుసు, వేరే వాళ్ళ ద్వారా అయితే నాకు అక్కడ తెలుసు అనమాట. అందుకని ఒకసారి వెళ్ళి కలిసి మనం అయితే మాట్లాడదాం, బొండం వ్యాపారం అయితే చేద్దామని చెప్పి అయితే వెళ్ళనమాట. నైట్ అయితే మేము 7:30కి అయితే బయలుదేరాం మామ. పొద్దున్న అయితే 8:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఎంత జర్నీ చూడండి, ఇంచుమించుగా మనకు ఒక 650 కిలోమీటర్లు అయితే వచ్చింది హైదరాబాద్ నుండి. అంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత అయితే మేము ఈ బొండం కోసం అయితే తిరుగుతూ ఉన్నాం మామ. మాకు ఇంతకు ముందు ఒక 2 సార్లు అయితే వేరొక ఆయన అయితే వేసారు. ఆయన అయితే ఇప్పుడు బొండం లేదని చెప్పి చేతులు అయితే ఎత్తేసారన్నమాట. ఎందుకంటే మనకు రోజు 6,000 నుంచి ఒక 8,000 బొండం అయితే కావాలి. ఇక్కడైతే లోడ్ అవుతుంది మామ. ఇది అయితే ఢిల్లీకి లోడ్ అవుతుందంట. బొండం అయితే చాలా చిన్న సైజు ఉంది. అది కాకుండా కొంచెం మిక్స్డ్ సైజ్ అయితే ఉందన్నమాట దీంట్లో. అందుకని చెప్పి నాకైతే నచ్చలేదు ఇది. అది కాకుండా రేటు కూడా కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఇదైతే. ఈ రేటు మీద మనం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో వ్యాపారం చేయాలంటే కష్టం మామ. అందుకని చెప్పి ఆ బొండం అయితే వద్దని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకో బండి లోడ్ అవుతూ ఉంది. ఇలా రైతులు అయితే మాత్రం అదే ఈ కొబ్బరి బొండాలు, అది రైతులు అంటారో లేకపోతే దింపు తీసేవాళ్ళు అంటారో ఎవరో తెలియదు, ఇలా ఆటోల మీద అయితే తీసుకొచ్చి బొండం అయితే ఇక్కడ కమిషన్ వాళ్ళకి అయితే వేస్తారు మామ. వాళ్ళైతే ఈ బొండాన్ని అయితే కలిపి మొత్తం అంతా కలిపి ఇలాంటి కస్టమర్లు అందరినీ కలిపి బొండం అంతా కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చి మనకి ఈ ఆటోలో వచ్చింది. బొండం అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది, కానీ కొంచెం సైజ్ అయితే చిన్నదే. కానీ ఇదంతా వాటర్ కాయ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను చూసినట్లో కొంచెం క్వాలిటీగా ఇది. ఈయనైతే మాట్లాడి కాంటాక్ట్ అయితే తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఒక బండి అయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం వచ్చిందైతే లైలాండ్ ఇది. దీంట్లో ఎక్కువ బొండం అయితే ఎక్కదు మామ. ఒక 1800 అంతే, అంతకు మించి అయితే లోడ్ అవ్వదు. అందుకని నేనైతే ఒక లారీ అయితే పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి మాట్లాడి ఒక లారీ అంటే ఒక 12,000 బొండం అయితే వస్తుంది. అలా అయితే పెట్టేద్దాం అని చెప్పి అయితే అడిగాను. మీరు ఇప్పుడు వచ్చి సడన్గా 12,000 బొండం అయితే ఎవరో ఎయ్యరో ఒక రోజు ముందు అయితే చెప్పాలన్నారు ఆయన. సరే అని చెప్పి మాట్లాడి నెంబర్ అయితే తీసుకుని నేనైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాను. బొండం అయితే మాత్రం చాలా బాగుంది మామ. మేమైతే ఇప్పుడు లైలాండ్లోకి ఎలాగో వచ్చాం కదని చెప్పి ఎప్పుడు వేసి ఆయన దగ్గరికి అయితే వచ్చాం. ఈ లైలాండ్లోకి అయితే లోడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో అయితే మనకు ఒక 1,600 బొండం అయితే ఎక్కుతుంది మామ. ఒక 1,600 బొండం అయితే ఎక్కుతుంది. బొండం అయితే మాత్రం చాలా మంచి బొండం. ఈయనైతే చాలా మంచి బొండం అయితే వేస్తారు మనకి. కానీ ఏం చేస్తాం, టైం బ్యాడ్ అంతే. అంటే ఒక రోజు ముందు చెప్తే ఏదైనా చేస్తారంట. ఈయనైతే ఒక రోజు ముందు చెప్పినా కూడా రాదంట. ఈయన దగ్గర చాలా తక్కువ చెట్లు అయితే ఉన్నాయి మామ. అందుకని ఏదో ఒక 1,500 2,000 వరకు అయితే ఇవ్వగలను. కానీ మీరు రోజు అంతంత బొండం అయితే నా దగ్గర అవదని చెప్పి అయితే ఈయన చేతులు ఎత్తేసారు. సరే ఇంక చేసేది అయితే ఏం లేదు కదా, మన దగ్గర అయితే కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి, తీసుకున్నాం ఆల్రెడీ హోల్సేల్ నెంబర్లో. ఆ నెంబర్లు అయితే తీసుకుని ఈ బండి అయితే లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగో ఈ బొండం అయితే ఇప్పుడు మనకి ఈ లైలాండ్ బండిలోకి లోడ్ అవడానికి అయితే తీసుకొచ్చారు. ఇలాంటి ఆటోలు వచ్చి మనకు ఒక 5 ఆటోలు అయితే వచ్చినాయి మామ. అంటే మన బండిలోకి లోడ్ అవడానికి 5 ఆటోల సరుకు అయితే వచ్చింది. ఈ 5 ఆటోల సరుకు మనకైతే బొండం అయితే ఎక్కిస్తున్నారు అనమాట. ఈ బొండం వచ్చి మనకి హోల్సేల్ వేస్తూ ఉంటాం మన షాపులకి. మీకు ఎవరికైనా హోల్సేల్ అయితే కావాలంటే మాత్రం నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మామ. హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల నేనైతే వచ్చి పట్టుకెళ్ళిన పర్లేదు. మనదైతే ఎల్బీ నగర్లో షాప్ ఉంది. ఆ షాప్ అయితే మీకు అది కూడా వీడియో తీసి అయితే చూపిస్తారు. ఇంకా ఓపెన్ చేయలేదు ఆ షాప్ అయితే. ఆ షాప్లో అయితే మనకి ఎప్పుడు కూడా ఒక 2,000 నుంచి ఒక 3,000 బొండం అయితే ఆ షాప్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వచ్చి అయితే తీసుకెళ్ళొచ్చు. నేనైతే నెంబర్ ఇస్తున్నాను మామ. ఇదిగో ఈ కనిపించే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ కాల్ చేయండి. మీకైతే మీ ఆర్డర్ని బట్టి నేనైతే బొండం అయితే డెలివరీ చేస్తాను. నేను కూడా కొంచెం ఎక్కువే చేస్తున్నాను మామ. అంటే ఇప్పుడు నాకు ఎల్లుండి ఒక బండి వస్తుంది. ఆ బండిలో మనకి ఒక 7,500 నుంచి 8,000 బొండం అయితే వస్తుంది. ఆ బొండం కాకుండా దాని తర్వాత మళ్ళీ రోజు గ్యాప్లో మనకు ఇంకొక 12,000 బొండం అయితే ఆర్డర్ వస్తుంది. ఆల్రెడీ రెండింటికి అయితే అడ్వాన్స్లు ఇచ్చేసి అయితే ఉన్నాను మామ నేను. ఆ బళ్ళు అయితే వస్తాయి. 2 రోజుల్లో మనకి ఇంకొక బండి అయితే వస్తుంది. ఆ బండి కూడా అయిపోయింది మనకి, ఆల్రెడీ ఆర్డర్ అయితే అయిపోయింది. ఆ 7,000 బొండం కూడా మనకి ఆర్డర్ ఉందన్నమాట. అంటే ఆ రకంగా అయితే వ్యాపారం అయితే ఎక్కించుకున్నాం మేము. ఆల్రెడీ మేము బండి తేకుండానే వ్యాపారం కోసం అయితే తిరిగాను నేను. అంటే మేము బొండం వ్యాపారం చేస్తున్నాం, మీరు వేసుకుంటారా బొండం అని చెప్పి తిరుగుతూ ఉన్నమాట. ఆ రకంగా వ్యాపారాన్ని అయితే ఎక్కించాము మేము. బండి రాకుండానే వ్యాపారాన్ని అయితే ఎక్కించేసాం. ఇప్పుడు ఈ లైలాండ్లోకి లోడ్ అవుతుంది కదా ఈ 1,600 బొండం. ఈ 1,600 బొండం కూడా ఆల్రెడీ మాకు అయిపోయింది. ఇక్కడ లోడ్ చేసుకుని వెళ్ళి డైరెక్ట్ అక్కడ దింపేయడమే. ఆర్డర్ తీసుకునే మేమైతే వచ్చాం. తెలుసు కదా మన వ్యాపారం ఎలా ఉంటుందో. మనం ఏదైనా చేసామంటే దాన్ని అంతా చూసే వరకు అయితే మనం అయితే వ్యాపారాన్ని అయితే వదలం మామ.
ఈ వ్యాపారం అసలు ఎలా ఉంటుందో ఏంటో మీరైతే ముందు ముందు అయితే చూడండి. కాకపోతే ఇక్కడ చిక్ ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ అయితే కష్టం అవ్వ, ఎందుకంటే నాకు బండి అయితే 2 రోజులకు ఒకసారి బండి అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి నా వంతు అయితే నేను ఏదో ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. అసలు వ్యాపారం ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే అప్డేట్స్ అయితే కూడా ఇస్తాను ఉంటాను మామ. నేనైతే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. అసలు ఈ సమ్మర్లో ఎంత సంపాదించాలి ఏంటి అనేది అయితే నాకు ఒక టార్గెట్ అయితే ఉంది. ఆ టార్గెట్ ఏంటి, నేను ఎంత సంపాదించాలనుకున్నాను అనేది కూడా మీకైతే చెప్తాను. ఆ టార్గెట్ని బట్టి అయితే నేను వ్యాపారం అయితే చేయాలని అయితే అనుకున్నాను మామ. అందుకని ఇంత పెద్దగా అయితే స్టార్ట్ చేశాను ఈ వ్యాపారాన్ని. ఇది కూడా లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ మామ, అంటే తక్కువ కాదు. ఇప్పుడు మనం ఆ 12,000 బొండం పెట్టాలంటే ఇంచుమించుగా మనకు ఒక 2,50,000 రూపాయలు అయితే ఖర్చులు అయితే అవుతున్నాయి, బండికి కిరాయికి అన్నీ కలిపి. నేనైతే ఒక బండి కూడా తీసుకుంటున్నాను, ఐచర్ ఒకటైతే తీసుకుంటున్నాను ఫ్యూచర్లో. అంటే ఒక 4-5 ట్రిప్పులు చూసి మనకి పర్లేదు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఒక ఐచర్ అయితే ఉంది రెడీగానే. అదైతే తీసుకుని వ్యాపారాన్ని అయితే ఇంకొంచెం పెద్దగా అయితే చేస్తాను మామ. ఆల్రెడీ మనకి ఎలాగో కావాలి బండి, ఈ లైలాండ్ అయితే సరిపోదు మనకి, ఎందుకంటే మనకి ఆర్డర్లు అయితే అలా అయితే ఉన్నాయి. వ్యాపారం అయితే మాత్రం ఇది ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే నేను, అంటే ఈ 10 రోజులు నేను ఈ వ్యాపారమే తిరిగాను కదా, అంటే ఇప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి అయితే తిరిగాను కదా. అసలు కస్టమర్ల దగ్గరికి అయితే తిరిగాను నేను. అంటే సరుకు మా దగ్గర ఉంది, మీరు కొంటారా, మా దగ్గర బొండం ఉంది వేయించుకుంటారా అని చెప్పి మేము అయితే కస్టమర్ల దగ్గరికి అయితే తిరిగి అడుగుతూ ఉన్నాం. కస్టమర్లు అయితే వేయండి మా దగ్గర ఉంటే, అసలు ఏ రేటో ఏంటో సార్ బొండం పట్టండి మేమైతే చూస్తామని చెప్పి అయితే చాలామంది అన్నారు. సరే ఇదేదో బాగానే ఉంది, అమ్మడమే కొంచెం కష్టమేమో కానీ కొంచెం సరుకు పర్లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా మనకు సరుకు దొరికేస్తుంది, దాన్ని అమ్మడమే కష్టమని అయితే అనుకుంటూ ఉంటాం కదా వ్యాపారాల్లో. కానీ ఈ వ్యాపారం అయితే మాత్రం కొంచెం రివర్స్ మామ, ఎందుకంటే ఇది కొనడమే కష్టం, సరుకు దొరకట్లేదు, సరైన సరుకు కొనడం కష్టమైపోతుంది. కానీ అమ్మడం అయితే చాలా ఈజీ, ఎందుకంటే మేము ఒక బొండం వేయడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్తే అక్కడికే మిగిలిన వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు అనమాట. మాకు బొండం వేస్తారా మీరు హోల్సేల్కి, ఈ రేటుగా మాకేయండి, మాకు కూడా కావాలి, మాకు ఒక 200 కావాలి, మాకు ఒక 300 కావాలని చెప్పి అయితే బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు అనమాట. అందుకని నాకు ఈ వ్యాపారం మీద కొంచెం నమ్మకం అయితే ఉంది. అంటే సేల్ అవుతుంది, పర్లేదు బాగానే అవుతుంది. నేను అనుకున్న టార్గెట్ అయితే మాత్రం నేనైతే రీచ్ అయిపోతాను ఈ సమ్మర్ అయ్యేసరికి. అందుకని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది ఈ వ్యాపారం మీద. సరుకు ఒక్కటి కొనడం అయితే ఇబ్బంది అయిపోతుంది నాకు ఉన్న కాంటాక్ట్స్లో. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ దయ వల్ల నాకైతే స్టేట్ మొత్తం కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి మామ. అంటే ఇప్పుడు ఎటైనా కానీ ఇటు శ్రీకాకుళం విజయనగరం నుంచి నాకు రాజమండ్రి, చిత్తూరు, కడప ఇంతవరకు కూడా నాకు అన్నీ కూడా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నాకు ఏలూరు ఇవన్నీ నాకు కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి నాకు స్టేట్లో నాకు ఎక్కడ బొండ ఉన్నా కానీ నేనైతే మాట్లాడుకోగలుగుతున్నాను. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను వాళ్ళతో. అంటే నెంబర్లు గ్యాదర్ చేయడం నాకు పెద్ద పని అవ్వట్లేదు, దానివల్ల ఈ యూట్యూబ్ దయ వల్ల ఇదంతా కూడా. అందుకని నాకు నెంబర్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. దాన్ని బట్టి నేనైతే మాట్లాడుకున్నాను. మన లోకల్లో కూడా ఏలూరు, రాజమండ్రి, అమలాపురం ఇటు సైడ్ కూడా కొంచెం బొండం అయితే ఉంది మా వేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు. కాకపోతే ఏమవుతుందంటే మన సైడ్ వచ్చే బొండం కొంచెం మచ్చ వస్తుంది. ఈ బెంగళూరు బొండం అయితే మచ్చ ఉండట్లేదు, రౌండ్ షేప్ అయితే ఉంది. అందుకని దీనికైతే డిమాండ్ ఉంది మా బయట అయితే. అందుకనే ఈ బొండం వ్యాపారస్తులు అమ్మడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే బయట ఈ బొండాన్ని వచ్చి మనకి 50 రూపాయలకి అయితే అమ్ముతూ ఉంటారు. మనకు కూడా హోల్సేల్ ఖర్చులన్నీ పోయి పర్లేదు, మనకు కూడా బాగానే వర్కౌట్ అవుతుంది ఇది. అంటే బాగా భారీ మార్జిన్లు అయితే ఉండట్లేదు, ఒక 5-6 రూపాయలు అయితే మార్జిన్ అయితే ఉంటుంది మనం కష్టపడి చేసుకున్నందుకు. 5-6 రూపాయల మార్జిన్ మనమైతే ఒక వేలలో బొండాలు అమ్ముతూ ఉన్నాం కదా. అంటే ఇప్పుడు 5,000, 6,000 అలా బొండాలు అమ్మితే మనకైతే బాగానే పని అవుతుంది అనమాట. మనం ఖర్చులు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి దీనికి. మనకు ఒక బండి, మనకు ఒక డ్రైవరు, వెనకాల పని చేసేవాళ్ళు, వీళ్ళందరూ అంటే ఇంకా మనుషులు పడతారు మనకి. అంటే ఇప్పుడు డైలీ 6,000 నుంచి 7,000 బొండం అమ్మాలంటే మాటలు కాదు కదా, మనుషులు అయితే పడతారన్నమాట. బండి కూడా 4 చోట్లకి తిరుగుతూ ఉంటారు కదా, మనకి ఖర్చులు అయితే ఉంటాయి. అవన్నీ పోగా మనకైతే ఒక 5-6 రూపాయలు అయితే మనకి బొండం మీద అయితే మిగులుతూ ఉంది మామ. నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను కానీ ఈ వ్యాపారంలో కొన్ని సీక్రెట్లు అయితే ఉన్నాయి, అవి అయితే నేనైతే చెప్పాలనుకోవట్లేదు. అవి ఏంటో కాదు, అసలు నేను ఎంత కొంటున్నాను, నేను ఎంత అమ్ముతున్నాను అనేది అయితే చెప్పట్లేదు అంతే. కస్టమర్ అయితే ఈ బొండాన్ని వచ్చి 50 రూపాయలకి అమ్ముకుంటాడు, నాకైతే 6 రూపాయలు మార్జిన్ మిగులుతుంది. అంతవరకు అయితే నేను ఓపెన్గానే చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైతే అర్థం అవచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ వ్యాపారం అయితే కొంచెం సీక్రెట్గా అయితే చేయాలనుకుంటున్నాను మామ. ఎందుకంటే గతంలో కూడా నేను అలాగే అన్ని ఓపెన్గా చెప్పి కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను నేను. అంటే దానివల్ల కొంచెం ప్లస్ ఉంది, అలాగే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ వ్యాపారాలు అయితే కొంచెం లో బడ్జెట్ వ్యాపారం అయితే కాదు, అది కాకుండా కొంచెం ఈజీ వ్యాపారం కూడా కాదు. అలాంటి వ్యాపారాలు అయితే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన మనం కూరగాయల వ్యాపారం అలాంటివి అయితే కొంచెం తేలికైన వ్యాపారాలు కాబట్టి ఒకరు ఈజీగా అయితే చేసేయచ్చు. అలాగే లో బడ్జెట్ కదా, దాన్ని బట్టి చేయొచ్చు. కాబట్టి అలాంటివి మనం బయట పెట్టినా పర్లేదు. కానీ ఇది భారీ బడ్జెట్ వ్యాపారం, అందుకనే ఇవి ఓపెన్ చేసి చెప్పినా కూడా యూజ్ అయితే ఉండదు, చాలా మందికి చేయలేరు. మన బండి అయితే లోడ్ అయిపోయింది మామ. ఇక్కడైతే పిల్లి ఉంది, ఇదైతే చాలా బాగుంది, 2,000 అంటే ఇది కొందాం అనుకున్నాను నేను ఇంట్లో పిల్లలకైతే. కానీ మా ఓడైతే దీన్ని ఒక రోజులో చంపేస్తాడు మామ పట్టుకుని. అందుకని ఇంకెందుకు లేని నేనైతే దాని ప్రాణం గురించి ఆలోచించి నేనైతే వదిలేసాను మామ అక్కడే. మేమైతే బయలుదేరిపోయేసరికి అక్కడ నుంచి 5:30 అయింది. దారిలో అయితే ఫుడ్ తినేసి మేమైతే నాన్ స్టాప్కి అయితే వెళ్తున్నాం మామ. అసలు చాలా దూరం వచ్చింది, అసలు తక్కువ దూరం కాదు. ప్రతిసారి ఇక్కడికి వచ్చి బొండం కొనాలంటే మన వల్ల అవ్వదు. అందుకని చెప్పి ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ అయితే తీసుకున్నాను కదా నేను, అవైతే ఉన్నాయి మన దగ్గర. అంటే నమ్మకం మీద చేసే వ్యాపారం మామ ఇది. అంటే మనం ఇప్పుడు
6,000 7,000 ఒక ఆర్డర్ అయితే పెడతాం డీసీఎంకి. వాళ్ళు వేసే బండం సరైనదైతే మన అదృష్టం లేదంటే లేదు. వాళ్ళు కూడా ఆలోచించి వేస్తారులే, ఎందుకంటే మన పెద్ద బేరాలు కదా. అంటే మనలాంటి వ్యాపారాలు ఇంకా చాలామంది అయితే చేస్తున్నారు ఇక్కడ. అలా కొంచెం పెద్ద బండి వేసేసరికి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించే చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మేమైతే నైట్ అంతా తోలుతూనే ఉన్నాడు ఆయన అయితే. ఆయన కూడా మా వ్యాపారంలో ఒక పార్ట్నర్ మావ. ఆయన అయితే బండి అలా తోలుతూనే ఉన్నాడు. మేమైతే ఎర్లీ మార్నింగ్, ఇది ఇప్పుడైతే 6:30 అయింది. నేనైతే కొంతసేపు అయితే పడుకున్నాను మామ. అందులోనే ఈ బండిలో మేము 3 వెళ్ళొచ్చాం. అంటే ఆ ఇరుకులోనే మేము ఇంచుమించుగా ఒక 1,300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం మామ. కానీ అలా వెళ్ళడమే బెస్ట్, ఎందుకంటే మనం ఫస్ట్ కదా ఒకసారి వెళ్ళి అసలు సరుకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూసుకోవాలి. అసలు మనం వ్యాపారం అంతా కూడా కీ పాయింట్ ఏంటంటే మన సరుకు కొనడం దగ్గరే ఉంటుంది. అది కూరగాయల వ్యాపారం అయినా ఏ వ్యాపారం అయినా సరే, మనం సరైన సరుకు కొంటేనే అది కొంచెం ఈజీగా మనకు అమ్మడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే అది కొంచెం స్పీడ్గా కూడా పోతూ ఉంటుంది. మనం సరుకు కొనడం కంటే ముందు జాగ్రత్తగా ఉండాలి మామ. మేమైతే సరుకు వేసుకుని అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే మనం అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. డైరెక్ట్గా మనం ఇప్పుడైతే మనకు ఆర్డర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. మేమైతే నాన్ స్టాప్గా డ్రైవింగ్ అయితే చేస్తానన్నాడు ఆయన. కానీ 3 days అయింది మామ. మేము ఈ బండికి ఇలా తిరుగుతూ మొదలుపెట్టి 3 days నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఈ సరుకు అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నమాట. అది కూడా డైరెక్ట్ బండి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసాం. ఈయన మన ఫస్ట్ కస్టమర్ మామ. ఈయనైతే మనకి 700 బొండం అయితే అడిగారు. 700 బొండం అడిగితే 700 బొండం అయితే కష్టం అని చెప్పి మేమైతే ఒక 600 బొండం అయితే ఇచ్చామట. ఒక 100 అయితే ఆపి, ఎందుకంటే ఇంకా మిగిలిన ఆర్డర్లు అయితే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ అడిగిన వాళ్ళకి వేయకుండా ఉంటే బాగోదని చెప్పి కనీసం ఎంతో కొంత అయితే వేద్దామని ఈయనకైతే 600 అయితే ఇచ్చాం. ఈయనైతే మన సీజన్లో అయితే ఒక బండి అయితే దింపేసుకుంటా అన్నాడు ఈయనైతే. అంటే ఇప్పుడు లైన్ లైన్ ఉంది కదా, అదొక్కటే ఈయన దింపేసుకుంటా అన్నాడు. 2 daysకి ఒకసారి ఆ 1,500 బొండం అయితే దింపేసుకుంటా అన్నమాట. అంత వ్యాపారం అయితే జరుగుతుంది మామ. బొండానికి అయితే మాత్రం మంచి డిమాండ్ ఉంది బయట. కానీ సరుకు తెచ్చి ఇక్కడ వేయడానికి మాత్రం నానా కష్టం మామ, చాలా కష్టం. నేనంటే లైవ్లో చూశాను కదా, అంటే ఆల్రెడీ ఇందులో చేసేవాళ్ళు అయితే ఆరితేరిపోయి ఉండొచ్చు, కానీ కొత్తగా చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. ఇదైతే నా దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది నాకు, అంటే మనుషులు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు బండం ఇస్తున్నారు కదా, ఈయనైతే రాములు, ఈయనైతే చాలా మంచోడు మామ. మన సబ్స్క్రైబరే, అలాగే పరిచయం అయ్యాడైనా ఫస్ట్ నుంచి నాతోటే ఉన్నాడు. ఈయనైతే మనకి మంచి హెల్ప్ మామ, చాలా హెల్ప్ మనకి. ఈయన చూసుకునే మనం కొంచెం ముందుకైతే వెళ్ళాం ఈ వ్యాపారంలో. ఇప్పుడైతే మనకి కొంచెం సపోర్ట్ ఉంది. నేను, మా ఫ్రెండ్ ఈ రాములు, ముగ్గురం అయితే ఈ వ్యాపారం గురించి అయితే కష్టపడతా ఉన్నాం మామ. మీకు గతంలో ఒక వీడియోలో నేను కొత్తగా వ్యాపారం చేయబోతున్నాను, ఆ వ్యాపారం ఏంటి అనేది అయితే మీకు త్వరలో చెప్తానని చెప్పాను కదా. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అయితే కాదు మామ. ఈ కొబ్బరికాయల వ్యాపారం అయితే కాదు, అది వేరే ఉంది. అదైతే నాకు కొంచెం ఫ్రీ అయిన తర్వాత, అంటే ఈ బొండాలు హోల్సేల్లో పడ్డాను కదా, ఈ సీజన్ అంతా కూడా ఇది చేస్తాను మామ. లేదు మనకి గ్యాప్ దొరికింది పర్లేదు అంటే మళ్ళీ ఆ వ్యాపారం మీదకి అయితే వెళ్తాను మామ. నాకైతే అది ఆల్రెడీ మాట్లాడైతే పెట్టుకున్నాను నేను. ఆ వ్యాపారంకి అయితే నాకు చెయ్యాలి. అదైతే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది ఆ వ్యాపారం మీద. అది ఏంటనేది అయితే మీకు త్వరలోనే చెప్తాను. ఆ వ్యాపారం ఏంటనేది అదైతే నా ఓన్ మామ, అంటే నేను ఒక్కడే చేస్తాను. ఇదైతే మేము ముగ్గురం కలిపి అయితే చేస్తాను ఈ వ్యాపారం. అంటే మనకి ఈ వ్యాపారంలో సపోర్ట్ అయితే కావాలి నాకైతే. అందుకని చెప్పి నాకైతే నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళని కూడా ఉంచుకుంటాను మామ. అందుకని చెప్పి వీళ్ళనైతే కలుపుకున్నాను. ఒక ఊర్లో బొండాలు వేస్తుంటే ఈయనైతే వచ్చి, మీరు ఇక్కడ అమ్మడానికి అయితే అస్సలు కుదరదు, ఎవరు మీరు అని చెప్పి మన మీదకైతే కొంచెం ర్యాష్గానే వచ్చాడు ఈయన. అంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మేస్తామంటే కుదరదని చెప్పి నా మీదకైతే కొంచెం గొడవకు వచ్చాడు ఈయన. తర్వాత మళ్ళీ ఆయనే కామ్ అయ్యి, లేదు మీరు వేస్తే నాకే వేయాలి, మీ ఇక్కడ ఎవరికి వేయడానికి అయితే కుదరదు, మీరు నాకు వేస్తే నేనైతే ఇక్కడ నుంచి హోల్సేల్ చేసుకుంటాను, లేదంటే మాత్రం కష్టం, మీకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను, ఇక్కడ నుంచి తరివేస్తానని చెప్పి కొంతసేపు అయితే సీన్ చేసాడు మా ఈయనైతే. నేనైతే అలా నవ్వాను అంత గట్టిగా, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అలాంటి విషయాల్లో నాకు నవ్వు వచ్చేస్తుంటుంది అన్నమాట. అవతల కూడా చేసేదేం లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఏడుపది. అంటే ఇప్పుడు ఈడెవడో వచ్చి మన కడుపు మీద కొట్టేస్తున్నాడని ఒక ఏడుపది. అది చూసి నాకు కొంచెం జాలేసింది అంతే. అప్పుడు నేను ఈయనతో కూడా డీల్ సెట్ చేశాను. సరే అయితే ఇప్పుడు బయట అందరికి వేసే దాని మీద నీకు 2 రూపాయలు తగ్గించేస్తాను, నువ్వే అమ్ముకో, నాకు 10 మంది దగ్గరికి తిరగడం కంటే నీ ఒక్కడి దగ్గరికి తిరగడం ఇష్టం. సరే అయితే నీకే వేస్తాను, కాకపోతే 2 రూపాయలు తగ్గించేస్తాను నీకు కూడా, నువ్వు కంటిన్యూగా నా దగ్గర తీసుకో, ఇంకొక దగ్గర తీసుకున్నావు అంటే మాత్రం మీ ఊరు వచ్చి నేను బొండాలు అయితే అమ్ముకుంటానని చెప్పాను. సరే అయితే నాకే ఇయ్యి నువ్వు అని చెప్పి ఈయనైతే వెళ్ళిపోయాడు. ఆయనకైతే వారానికి వచ్చి ఒక 2,000 నుంచి 3,000 బొండాలు అయితే దిగుతూ ఉంటాయి. వారానికి 2 రోజులకి వచ్చి 2,000 నుంచి 3,000 బొండం అయితే దిగుతుందంట ఆయనకి. అదొకటి. ఆ తర్వాత మళ్ళీ వేరే పాయింట్ ఇది. ఈ పాయింట్లో కూడా ఈయనకి ఒక 300 బొండం అయితే దింపాం మామ. ఇలా దింపుకుంటా పోవడమే. బండిలో సరుకున్నంతసేపు కస్టమర్లకు అయితే మాత్రం కరువు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర బొండం ఉంది వేసుకుంటారా అంటే ఒక 200 దింపు, ఒక 300 దింపు అయితే మాత్రం అంటున్నారు మామ. ఇక్కడ ఈ వ్యాపారంలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేనైతే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు మామ. అంటే అరువు ఇవ్వాలని అయితే నేను అసలు ఎవరికి అనుకోవట్లేదు. అవసరమైతే బండి బొండం దింపకుండా వెళ్ళిపోతాను, కానీ వాళ్ళకైతే అరువు ఇవ్వాలని చెప్పి అయితే అసలు అనుకోవట్లేదు. ఇప్పటి వరకు నేను వేసిన అన్నీ కూడా క్యాష్కే మామ. డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం, బొండం దింపడం. మళ్ళీ మనకి వీళ్ళకి అరువు ఇచ్చి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇబ్బంది పడి
అవన్నీ అనవసరం మామ. ఆ డబ్బులకి ఎంత ఉంటే అంత వాళ్ళు తీసుకోవడం, లేదంటే డబ్బులు లేవంటే వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఈ అరువులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత ఏదో ఒకటి అనిపించుకుని, లేదంటే అది పెరిగిన తర్వాత ఒక 20,000 ఒకసారి ఇవ్వాలంటే వాళ్ళకి నొప్పి అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ మనం పడలేం. డబ్బులు మనం పెట్టుబడే నేను అక్కడెక్కడ అప్పు తెచ్చి అయితే పెడుతున్నాను దీంట్లో. అలాంటిది మళ్ళీ మనం అరువులు ఇచ్చి వ్యాపారం చేయాలంటే మాత్రం అస్సలు అవ్వదు. ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను కదా, ఎవరికైనా హైదరాబాద్లో కావాలంటే బండోస్ చెప్పండి, నేను సప్లై చేస్తానని చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నాను. మా బయట ఎవరైతే వేస్తున్నారో మీకు వాళ్ళ మీద నేను ₹1, ₹2, ₹3 వరకు కూడా తగ్గించి అయితే నేను బొండం వేస్తాను. నాకేంటంటే నేను ఎక్కువ సేల్ చేయాలి తక్కువ మార్జిన్తో, అది నా టార్గెట్ అంతే. నేను చాలా తక్కువ మార్జిన్తో వ్యాపారం అయితే చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి నేను ఎవరికి అరువు ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు. మీరు మీ మనసులో ఉద్దేశం ఉంటే మాత్రం నాకైతే ఫోన్ అయితే చేయకండి అరువు కోసం. అయితే మాత్రం మీరు 1000 బొండం దింపమన్నా, 2000 బొండం దింపమన్నా, కనీసం 50 బొండం దింపమన్నా దింపుతాను. కానీ అరువు అయితే ఇవ్వలేను మా ఎవరికి. ఎందుకంటే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే అంత స్తోమత అయితే నాకు లేదు. కాబట్టి మీరైతే కొంచెం అర్థం చేసుకుని నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. బొండం అయితే మళ్ళీ లాస్ట్ పాయింట్ మా ఇది. ఈయనకి వచ్చి ఒక 300 బొండం, ఇక్కడ 300 బొండం దింపేసిన తర్వాత బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఇంకెంతో లేదు. ఆ బొండం అయితే వేరే ఒక చోట అయితే ఆర్డర్ ఉందన్నమాట. రాములు అయితే బండి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాడు. ఆ దారిలోనే ఆ మిగిలిన బొండం అయితే అక్కడ వేసేస్తాను అనమాట. ఇక్కడైతే ఈ 300 బొండం దింపేసరికి మన బండిలో అయితే ఇంకో వచ్చి ఒక 300 బొండం అయితే మిగిలి ఉంటుంది మన బండిలో. బండి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇంకా చూసారా వ్యాపారం ఎలా జరుగుతుందో. బండిలో బొండం ఉందంటే అమ్ముతానే ఉండొచ్చు. ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఆఖరికి వాళ్ళు ఎవరో మనకు తెలియపోయినా సరే వెళ్ళి మా దగ్గర బొండం ఉంది వేసుకుంటారా అంటే టక్కుమని దింపుకుంటున్నాం మామ. ఎందుకంటే బొండం కూడా అంతే క్వాలిటీగా ఉంది. రాములు అయితే బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మామ. బొండం అయితే క్లియర్ అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్తాను. 3 రోజులు అయింది మాకు నేను బయటకు వచ్చి. ఆ 3 రోజుల నుంచి ఆ షార్ట్ టీ షర్ట్ తోటి ఉన్నాను మామ నేనైతే. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి ఎల్లుండి అయితే బండి వస్తుంది, ఇంకొక బండి. ఆ బండిలో మనకి 7,000 బొండం అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బండి ఆల్రెడీ దాన్ని కూడా ఆర్డర్ పెట్టేసాను, అదైతే 12,000 బొండం వస్తుంది. అవన్నీ అయితే మనం ఎలా అమ్ముతున్నాం ఏంటి, అసలు మన టార్గెట్ ఏంటి, అసలు అదే ఎంత సంపాదించాలనుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తూ ఉంటాను. అప్పటి వరకు మన వీడియోస్ అయితే మాత్రం మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి మా. ఇంతకు ముందు మీద ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అయితే. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన చిల్లర వ్యాపారం, ఇప్పుడైతే మాత్రం హోల్సేల్ వ్యాపారం. నేను బండి దింపుతేనే లక్షల్లో పెట్టుబడి పెట్టి అయితే దింపుతున్నాను. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మా. నా వాళ్ళకం చూశారు కదా, నా చేతులు నా బట్టలు ఎలా అయిపోయాయో. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఆగలేక మేమైతే రోడ్డు పక్కన భోజనాలు అమ్ముతారు కదా, అక్కడైతే భోజనం అయితే తింటున్నమాట. ఇక్కడ రోడ్డు పక్కన ఏంటంటే ఇవే క్వాలిటీగా ఉంటున్నాయి నన్ను అడిగితే. ఎందుకంటే వీళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది, అందుకని చెప్పి మేమైతే రోడ్డు మీద తిన్నా. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బండి వేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను మామ. నేనైతే ఇంచుమించి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అయితే బండి డ్రైవ్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న కొత్త వ్యాపారం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మామ. అలాగే మీకు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అంటే, ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా కూడా నన్ను అయితే మెసేజ్ చేయండి మామ. మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. రేపు పొద్దున అయితే మళ్ళీ మనం వ్యాపారం చేస్తే అయితే కలుద్దాం మామ. మీ వీడియోస్ అయితే ఎక్కడ మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ముందు చాలా ఎక్కువ వాళ్ళు అయితే దింపుతూ ఉంటాను నేను. సరే మామ, ఉంటాం మరి, బాయ్. ఇది వ్యాపారం.